జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద ఏమన్నా మాట్లాడతారా? నేను కోరేదల్లా ఒక్కటే. ఆ! ఉప ఎన్నికలో ఎవరు నెగ్గినా కూడా ప్రజల జీవితంలో మార్పు రాదు. ఎందుకంటే తేల్చేశారు అప్పుడే. ఎందుకంటే ప్రభుత్వం మారదు. అవును. ప్రభుత్వానికి సుస్థిరమైన మెజారిటీ ఉన్నది. మనకేమవుతుంది, ఒక ఉప ఎన్నిక మీద బోలెడంత స్ట్రెస్ పెట్టేసి వందల కోట్లు ఖర్చు పెట్టడం ఆనవాయితీ అయిపోతున్నది. ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక దానివల్ల ఏమీ మారదు. పార్టీల ప్రతిష్ట మారుతుంది. ఏం ప్రతిష్ట ఉపయోగం ఉంది మీకు? ఇంత ఖర్చు పెడితే పోయేవాడు ఎట్లాగ పోతాడు. మీరు బై ఎలక్షన్లో ఇంత విన్యాసాలు చేసి ఒక సీటుకి నెగ్గినా నెగ్గకపోయినా తేడా ఏమి రాదు. కరెక్ట్. అవునండి. కాబట్టి ప్రజలు నేను కోరేది ఏంటంటే, మీరు కాస్త ఈ ఎన్నిక వల్ల ఏ ఫలితం రాకపోయినా ఒక్కొక్క సంకేతాన్ని ఇవ్వగలరు. పరిపాలన కాస్త బాగుపడాలి, మాకు దీర్ఘకాలంగా ఆదాయాలు పెంచేటువంటి పద్ధతులు కావాలి అన్న సంకేతాన్ని ఇవ్వగలరు. ఆ రకంగా ఆలోచించి ఓటు వేయండి. పార్టీలు దీని మీద టెంపరేచర్ పెంచేసి గెలిస్తే విర్రవీగిపోవటం, ఓడిపోతే నిరాశపడిపోవటం కాదు. దీనివల్ల ఏమీ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. సో రిఫార్మ్స్ ఏమి తీసుకురావక్కర్లేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ఒక నియోజకవర్గంలో రిఫార్మ్ ఏమొస్తుంది ఇప్పుడు? మీరు ఒక్కరోజు మంత్రం ఏమేస్తారు? అలా ఎన్నిక ప్రక్రియ నేను ఇందాకే చెప్పాను. అవును. ఎన్నికల ప్రక్రియ మన దేశంలో, ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని రీతిలో చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఎస్. అక్కడ మనం తప్పు పట్టలేం. సరే, ఓటు కోసం డబ్బులు పంచుతారని మన దగ్గర తెలుసు. మీరు నేను ఏం చెప్పినా కూడా డబ్బులు పంచేది ఖాయం. అది అక్కడ జరిగేది అది జరిగేది. డబ్బులు పంచకపోతే జనం తిరగబడేది ఒప్పుకోరు ఖాయం. కూడా వేయని కూడా వేయరు. అదంతే మనకు తెలుసు. దీన్ని జరగబోయేది అంటే మనం ఇప్పుడు కానీ సినిమా మనం కానీ చూసేసాం. కానీ సార్ ఇక్కడ 42%, 45% ఓటింగ్ మాత్రమే నమోదయ్యి మిగతా 60% లేకపోతే 55% ప్రజలు ఓటు వినియోగించుకోకుండా మామూలుగా ఉప ఎన్నికల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకని? ప్రభుత్వం మారేటైతే ఆసక్తి ఉంటుంది, కానీ ఎలాగో పెద్ద మారదని తెలుసు జనానికి. ఓకే. ఆసక్తి ఉండదు. 2 నగరాల్లో కొంచెం ఆసక్తి తక్కువ. పూర్వం మీద పెరుగుతుంది. ఎస్. పూర్వం కంటే నగరాల్లో ఓటు పెరుగుతుంది. మూడోది, మన దేశం చాలా విచిత్రం. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎంత చదువు ఉంటే అంత ఎక్కువ ఓటేస్తారు. ఇక్కడేమో చదువు ఎక్కువ కొద్దీ ఓటు తగ్గిపోతుంది. ఎంత చదువు ఉంటే, ఎంత సంపద ఉంటే అంత ఎక్కువ ఓటేస్తారు. మన దేశంలో ఎంత పేదరికం ఉంటే అంత ఎక్కువ ఓటేస్తారు. ఎంత చదువు సంపద ఉంటే అంత తక్కువ ఓటేసి ఎక్కువ మాట్లాడతారు. ఇది కరెక్ట్ పాయింట్. ఇది అందుకని పట్టణాల్లో కొంచెం ఓటు తక్కువ, కానీ అది కూడా కొంచెం మారుతుంది. పూర్వం అంత అధ్వానంగా లేదు. ఖచ్చితంగా పూర్వంతో పోలిస్తే పూర్వం పట్టణాల్లో మరీ తక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. సరే, దానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. కొంతమంది నిర్బంధం ఓటు కావాలంటున్నారు. అవును. నేను కూడా దాన్ని సానుభూతినే పరిపాలన ఆలోచిస్తున్నాను. వాట్సాప్ ద్వారా వీటి ద్వారా ఓట్లు వేసే అవకాశం కల్పించండి అంటున్నారు. ఈవీఎం ద్వారా ఓటేస్తేనే ఇంత గందరగోళం చేస్తుంటే వాట్సాప్ ద్వారా అని చెప్పి ఇంకెంత గందరగోళం చేస్తారు. కాబట్టి తొందరపడదు. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థలో మార్పులు అక్కడ తప్పులు జరగకపోయినా కూడా జరుగుతోందన్న భయం చాలా మందికి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మనం ఏం చేసినా కూడా చాలా, ఇప్పుడు ఈవీఎంలు 25 ఏళ్ళు పట్టింది. అవును. మీకు గుర్తుందో ఆ వ్యవస్థ రావడానికి 25 ఏళ్ళు పట్టింది. 1983లో ఎన్టీ రామారావు గారు ఎన్నికైనటువంటి సంవత్సరంలో ఆ ఎన్నికలో మొట్టమొదటిసారిగా షాద్ నగర్లో అనుకుంటాను మొట్టమొదటి ఈవీఎం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో పెట్టారు. డాక్టర్ శంకర్రావు గారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ గెలిచారు. ఈవీఎం ఫలితాలు వెంటనే వస్తాయి కదా. అవును. ఒక్క నియోజకవర్గంలో దేశం మొత్తంలో పెట్టింది అప్పుడు షాద్ నగర్ ఒకటి. ఒక 20 ఏళ్ళు అలా చాలా చోట్ల పెట్టి ప్రజల్లో విశ్వాసానికి నుంచి పొరపాటు ఉంటే సరిదిద్దేమని చేసి క్రమక్రమం ఒక 20 ఏళ్ళు పట్టింది దేశమంతా కూడా ఈవీఎంలు రావడానికి. కాబట్టి ఎన్నికల్లో వ్యవస్థ మార్చడం అన్నది ఆషామాషిగా చేయకూడదు. మనకి పకడ్బందీగా చేయడం ఒక పక్కన, పకడ్బందీగా ఉన్నా కూడా ప్రజల విశ్వాసాన్ని, పార్టీ విశ్వాసం చూడగొట్టడం మరో పక్కన. కరెక్ట్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, బ్రహ్మాండంగా ఎన్ని జరిగినా కూడా నేను ఓడిపోయినప్పుడు గెలిచాను అంటున్నాడు. గెలిచినప్పుడు గెలిచాను అంటున్నాడు. ఓడినప్పుడు గెలిస్తే గెలిచినప్పుడు ఓడిపోవాలిగా. అది అంటలేదు. కాబట్టి గడుస్తాను, గెలిస్తే అంత బాగుంది, గెలవకపోతే అంత బాగోలేదని చెప్పాను. ఏంటంటే ఆ ధోరణి పూర్వం ఉండేది కాదు. పూర్వం నాయకత్వం చాలా విజ్ఞత వహించేవాడు. వాజ్పేయి గారు ఒక్క ఓటుతో పార్లమెంట్లో ఓడిపోయినారు. ఏనాడు కూడా ప్రజలను తప్పట్ల, ఎంపీలను తప్పట్ల, నింపాదిగా గౌరవంగా ప్రజల ముందుకు వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు ఆవిడ కొడుకు స్వయంగా ఓడిపోయినారు. అఖండ నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ఆవిడ ఓడిపోయినారు. ఆవిడ ఎన్నికల్లో అన్యాయం జరిగింది అలా మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళింది ఆవిడ. ఇది మన దేశంలో సాంప్రదాయం. ఈ మధ్యకాలంలో నేను ఓడిపోతే అంత అన్యాయం జరిగిపోయింది, నేను గెలిస్తే అంత బ్రహ్మాండం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ప్రచారం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మార్పులు చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.